ఉదయకాల సమయంలో దేవుడి సన్నిధిలో హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమ్మలందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం ఒక మంచి ఆత్మ సంబంధమైన పాఠాన్ని నేర్చుకోబోతూ ఉన్నామండి. భక్తి లేని ఉపవాసం అనే అంశాన్ని నేర్చుకుందాం. టాపిక్స్ లేను. భక్తి లేని ఉపవాసం అనే అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాము. భక్తి అంటే ఏంటో తెలుసా అండి? భక్తి అంటే దేవుణ్ణి సంతోషపరిచే జీవితాన్ని భక్తి అంటారండి. భక్తిపరుడు ఎప్పుడు ఏది చేసినా దేవుణ్ణి సంతోషపరచడానికి చేస్తూ ఉంటాడు. అంటే క్రైస్తవులమైన మనం దేవుణ్ణి సంతోషపరచడానికి చాలా చేస్తూ ఉంటాం. ప్రార్థన చేసినా, పాటలు పాడినా, లేఖనాలు విన్నా, మనం ఎందుకు వింటున్నాం, ఎందుకు ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు పాటలు పాడుతున్నాం, ఎందుకు దేవునితో గడుపుతున్నాం అంటే భక్తిపరులం కాబట్టి. ఒకవేళ భక్తిహీనులైతే అసలు ఎక్కడికి రారండి. ఈ సమయంలో ఎక్కడో ఉంటారు. అయితే భక్తి అంటే దేవుని సంతోషపరిచేది అని మనం ఆలోచించేసాం. కానీ కొన్ని సందర్భాల్లో భక్తిహీనంగా కూడా దేవుడు కార్యాలు చేసేటటువంటి ప్రమాదం లేకపోలేదండి. ఈరోజు చాలామంది క్రైస్తవులు అనబడిన వారు కూడా అనేక పద్ధతులు భక్తి కలిగే చేస్తున్నాం అనుకుంటూ భక్తిహీనతతో చేస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి వాటిలో కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు వారే స్వయంగా పడమర ప్రసంగంలో మనకు వాటిని తెలియజేశారు. వాటినే నీతి క్రియలు అన్నారు. ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, దాన ధర్మాలు చేయడం. ఇవి భక్తితో కాకుండా భక్తిహీనంగా చేస్తే ఎలా ఉంటుందో యేసుక్రీస్తు వారు అక్కడ మనకి బోధించారండి. యూదులు కూడా అలా చేసేవారు. భక్తితో చేస్తున్నాం అనుకుంటూ భక్తిహీనంగా ఆ కార్యాలు చేయడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు మనం జకర్యా గ్రంథం నుంచి 7వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో దేవుడు ఈ అంశాన్ని గురించి మాట్లాడాడండి. ఏ అంశం అండి? భక్తి లేని ఉపవాసం. యూదులు చేశారట భక్తి లేని ఉపవాసం. అదేంటో ఒకసారి మనం ఆలోచించేద్దామండి. అందరూ జకర్యా గ్రంథాన్ని చూద్దాం. 7వ అధ్యాయము, పేజీ నెంబర్ 779. ఈ జకర్యా అనే వ్యక్తి ఎవరు, ఏ కాలానికి చెందినవాడు అని మనం ఆలోచించేస్తే, ఈయన రాజైన దర్యావేషు ఏలుబడి యందు 4వ సంవత్సరము కిస్లేవు అను 9వ నెల 4వ దినమున ఈయన ప్రవచించినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ రాజైన దర్యావేషు అన్నాడు. దర్యావేషు అంటే ఎవరు? మాదీ పారసీక రాజులు 4 ఉంటే ఈయన 3వ వాడు అనమాట. మాదీ పారసీక రాజులు ఎవరండి? మొదటి రాజు కోరేషు, 2వ వాడు కంబైసిస్, 3వ వాడు దర్యావేషు, 4వ వాడు అహస్వరేషు. ఈ 4లో ఇతను 3వ రాజుగా మనం బైబిల్లో చూస్తూ ఉన్నామండి. కాలానికి బట్టి చూస్తే 520వ సంవత్సరం, క్రీస్తుకు పూర్వం 520 సంవత్సరాలకి ఇతను దర్యావేషు రాజుగా ఉన్నాడండి. అంటే అప్పటికి యూదులు బబులోను చెర నుంచి వచ్చేసారన్నమాట. కోరేషు కాలంలోనే కొంతమంది వచ్చేసారు, దర్యావేషు కాలంలో కూడా కొంతమంది వచ్చేసారు. అయితే యూదులు వచ్చేసిన తర్వాత ఏం చేశారంటే యెరూషలేములో పడగొట్టబడిన మందిరాన్ని పునర్నిర్మాణం చేశారండి. జెరుబ్బాబేలు నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో వాళ్ళు దేవుడి యొక్క మందిరాన్ని తిరిగి కట్టించారు. ఆ కాలంలో చెర నుంచి వచ్చిన వారికి ప్రవక్తలుగా హగ్గయి, జకర్యా, మలాకి, వీళ్ళు ముగ్గురు కూడా ప్రవక్తలుగా ఉన్నారండి. ఆ కాలంలో
దేవుడు చెప్పినటువంటి దేవుడు రాయించినటువంటి ఒక సంఘటనను ఈరోజు మనం చదువుకోబోతూ ఉన్నామండి. జకర్యా అనే మాటకు అర్థం తెలుసా అండి? జకర్యా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా స్మరించును అని అర్థం అండి. జకర్యా అంటే ఏంటమ్మా అర్థం? యెహోవా స్మరించును. అంటే ఒక మంచి అర్థాలు పాత నిబంధనలో ఏ విషయం గురించి అయినా మనం చదివినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి అర్థాన్ని ఉండడం మనము ఇక్కడ చూస్తూ ఉన్నామండి. మనం చదివినట్లయితే ఆ దినమున బేతేలు వారు షెరేజేరును రెగెమ్మలేకును తమ వారిని పంపి, బేతేలు వారు కొంతమందిని జకర్యా దగ్గరికి పంపించారట అండి. ఎవరెవరిని పంపించారండి బేతేలు వారు? బేతేలు వారు తమ వారిని ప్రవక్త వద్దకు పంపుట. కొంతమందిని పంపించారట, నమ్మకస్తుల్ని, లేకపోతే బాగా మాట్లాడగలిగే వారిని. వాస్తవానికి ప్రవక్తలే దేవుడి దగ్గరికి వస్తారండి. సారీ అండి, ప్రవక్తలే మనుషుల దగ్గరికి వస్తారు, దేవుడు పంపిస్తాడు ఏదైనా సమస్య వస్తే. కానీ ఇక్కడ మనుషులే ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న సమస్యలు తెలియజేసుకుంటూ ఉన్నారండి. అలా కొంతమందిని పంపించారట. ఎక్కడి నుంచి పంపించారు? బేతేలు నుండి. బేతేలు అంటే మన అందరికీ తెలుసండి. ఈ బేతేలు అనే పేరు ఎలా వచ్చిందో కూడా మనకు కొంత అవగాహన ఉండడం చాలా మంచిది. ఆదికాండం 28వ అధ్యాయంలో 19వ వచనంలో యాకోబు ఒక స్థలంలో నిద్రపోతూ ఆయనకు ఒక దర్శనం వస్తుంది. పరలోకానికి ఒక నిచ్చెన వేయబడ్డం, భూమి మీద నుండి పరలోకానికి మనుషులు ఎక్కడం దిగడం ఆ దర్శనంలో కనపడుతుంది. అప్పుడు ఆయన మేలుకొని చూసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడండి. ఆ పేరు పెట్టబడక మునుపు ఆ ప్రాంతానికి ఉన్న పేరేంటంట? లూజు. లూజు అనేటటువంటి ప్రాంతం. ఆ తర్వాత బేతేలుగా పిలువబడింది. దానికి దేవుడి మందిరం అని పేరు, అర్థాన్ని ఇచ్చే పేరుని ఆయన పెట్టడం అనేది చూస్తూ ఉన్నామండి. యూదులు బబులోను చెరకు వెళ్ళొచ్చిన తర్వాత ఆ యెరూషలేములో కొందరు సెటిల్ అయితే కొందరు బేతేలులో సెటిల్ అయ్యారన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మనకి నెహెమ్యా గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడగలమండి. నెహెమ్యా 11:31లో బబులోను నుంచి వచ్చిన యూదులు ఎక్కడెక్కడ నివసించారు అని లిస్ట్ రాశారు. అందులో ఈ బేతేలు పేరు కూడా రాయబడ్డం అనేది మనం చూస్తామండి. ఇంతకీ ఎందుకు ఈ ప్రవక్త దగ్గరికి కొంతమందిని పంపించారు బేతేలు వారు అని మనం ఆలోచించేస్తే వాళ్ళ సమస్య ఏంటంటే 2వ వచనంలో చెప్తూ ఉన్నారండి సమస్య. ఇన్ని సంవత్సరములు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతుమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరము వద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. ఏంటండి, వీళ్ళు ప్రవక్త దగ్గరికి ఎందుకు మనుషులు పంపించారు అంటే, అయ్యా మేము యెహోవాను శాంతిపరచాలనుకుంటున్నాం, మేము యెహోవాను శాంతిపరచడానికి మేము ఉపవాసం ఉండి దుఃఖించాలనుకుంటున్నాం. అయితే మా ఆలోచన ఏంటంటే, మేము ఇన్ని సంవత్సరాలు కూడా ఈ చెరలో ఉన్నప్పుడు, ఇన్ని సంవత్సరాలు కూడా మేము 5వ నెల వచ్చినప్పుడు మేము ఉపవాసం ఉండి దుఃఖించేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు 5వ నెల వస్తుంది, మేము దుఃఖించాలా? ఇన్నాళ్ళు మేము దుఃఖించాము, ఇప్పుడు దుఃఖించాలా? ఇలా మేము దుఃఖపడితే దేవుడు శాంతిస్తాడా అని వాళ్ళు అడుగుతూ ఉన్నారండి. అంటే వీళ్ళకి ఉపవాసం ఉండడాన్ని గురించి, వీళ్ళు ఎందుకు ఉపవాసం ఉండాలనుకుంటారమ్మా? యెహోవాను శాంతపరచడానికి. వాస్తవానికి మనం తిండి తినడం మానేస్తే దేవుడు శాంతిస్తాడా? మనం తిండి ఎక్కువ తింటే దేవుడు శాంతిస్తాడా? దేవుడి కోసం మనం తిండి తిన్నా
తిండి మానేసినా దేవుడికి ఏం శాంతం కలగదండి. వీళ్ళు ఇదొక ఆచారంగా చేయాలనుకుంటున్నారు. హృదయపూర్వకంగా చేసే, భక్తితో చేసేది కాదు. వీళ్ళు ఒక ఆచారంగా, ఈ ఆచారాలన్నీ కూడా ఎప్పుడెప్పుడు వస్తాయంటే అన్నిల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఆచారాలు మనం కూడా నేర్చుకుంటుంటాం. మనకేదో సామెత ఉంటుంది, 6 నెలలు వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు వీలవుతారని. యూదులు కూడా బబులోను చెరకు వెళ్ళిన తర్వాత ఈ ఆచారాలన్నీ నేర్చుకుని వచ్చారండి. వాస్తవానికి వీళ్ళు 7వ నెల 10వ తారీఖున ఉపవాసం ఉండాలండి. మనం లేవికాండంలో చూస్తే లేవికాండం 16వ అధ్యాయం 19వ వచనం ప్రకారంగా యూదులకి నిత్యమైన కట్టడ. అది ఏంటి నిత్యమైన కట్టడ అంటే? ఇంకా జీవితకాలం అని అర్థం కాదు, ధర్మశాస్త్రం ఉన్నంత కాలము అని. ధర్మశాస్త్రం ఉన్నంత కాలం యూదులు ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినాన్నే వాళ్ళు తాము దుఃఖపరుచుకోవాలి అని దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడండి, ఉపవాస దినాన్ని పాటించాలని. కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బబులోను దేశంలో ఎవరో ఒక రాజుగారు చనిపోయిన రోజు అనుకోండి, ఆ రోజు అక్కడ ఏం చేస్తారు? 5వ నెలలో ఉపవాసం ఉండి ఆ రాజుగారి నిమిత్తం వాళ్ళందరూ ఉపవాసం ఉండి దుఃఖపరుచుకుంటారు. వీళ్ళు ఏం చేశారు? అయ్యి అలవాట్లు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉన్నారు. దేవుడిని అడుగుతున్నారు, మేము 5వ నెల ఉపవాసం ఉండి దుఃఖపరుచుకోవాలని దేవుని సంతోషపరచాలనుకుంటున్నాం, మరి దేవుడికి ఓకేనా, మేము అలా ఉండొచ్చా అని అడుగుతూ ఉన్నారండి. అంటే దేవుడికి పారంపర్యాచారాలు అంటే ఏ కాలంలోనూ నచ్చలేదండి. యేసుప్రభు శరీరధారిగా ఉన్న కాలంలో పారంపర్యాచారాలు ఎక్కువగా ఉండేవట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, మీరు మీ పెద్దల పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారు అన్నాడండి. మత్తయి సువార్త 15:16లో. అంటే పారంపర్యాచారాలు పాటిస్తే ఏది నిరర్ధకం అయిపోద్దండి, అర్థం లేకుండా అయిపోద్ది? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని పాటిస్తే పారంపర్యాచారాలు నిరర్ధకం అయిపోతాయి. అది అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం అండి. అంటే మనం దేవుని నమ్ముకున్నప్పటికీ మనలో కూడా చాలా అన్యజనులు ఉండే మూఢనమ్మకాలు, అన్యజనులు ఉండే ఆచారాలు, అవన్నీ ఇంకా మనలో నుండి పోవండి. ఏదో సామెత ఉంటుంది, చింత చచ్చిపోయినా పులుపు చావదని. చింత చెట్టు చచ్చిపోతుంది, కానీ ఆ చిన్న కాడ తీసుకొని నోట్లో పెట్టుకున్న అది పుల్లగానే ఉంటుంది. అలాగే నరనరాల్లో మనం అన్యుల్లో నుండి రావడం వల్ల మనలో చాలా మూఢనమ్మకాలు, చాలా ఆచారాలు ఇవన్నీ మనలో ఉంటుంటాయండి. మన ఇంట్లో ఏదైనా పెళ్ళి అయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు, ఇలాంటప్పుడు అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా. మన నమ్మకాలన్నీ కూడా మనం ఆచారంలో పెట్టేస్తుంటామండి. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఏ కాలంలోనూ కూడా అలాంటి దాన్ని అంగీకరించలేదండి. యెషయా గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు అలాంటి అన్యజనుల ఆచారాలు చేస్తూ భక్తి లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళతో ఏం మాట్లాడాడు చూడండి. యెషయా గ్రంథం 1:11లో, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు దక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రెపిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడగలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను తృప్తులకు నిన్ను రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించి దూపార్పణము, దాని నిక్కను తేకుడి. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు భక్తి లేకుండా నాకు బలులు ఇచ్చినా, నైవేద్యాలు ఇచ్చినా, కోడిల రక్తాన్ని ఇచ్చినా, గొర్రెల రక్తాన్ని ఇచ్చినా, దహన బలులు ఇచ్చినా, ఏది ఇచ్చినా నాకు అక్కర్లేదు. భక్తితో చేస్తే తప్ప భక్తిహీనంగా ఉంటూ మీరు నాకు ఏది చేసినా నాకు అక్కర్లేదు, అసలు నా దగ్గరికి మీరు రావక్కర్లేదు అని ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నామండి. క్రొత్త నిబంధనలో కూడా కొలస్స పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
20-22 వచనాలు మనం చూస్తే ఇక్కడ కూడా పౌలు గారు మనకి ఈ యొక్క ఆచారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకంలో బ్రతుకుతున్నట్లుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అను విధులకు మీరు లోబడనేలా. చూడండి, మనుషులు పద్ధతులు కొన్ని ఉంటాయి. ఆ మనుషుల పద్ధతులు ఏంటంటే చేత పట్టుకోవద్దు, కొన్ని రుచి చూడకూడదు, కొన్ని ముట్టుకోకూడదు అనే విధులు లోకంలో వాళ్ళ ఆచారాలండి. ఆ విధులకు మీరు లోబడకూడదు. మీరు లోబడితే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠాల విషయంలో మీరు మృతి పొందలేదు అంటున్నాడండి. అంటే మనం ఆ విషయాల్లో ఏమైపోవాలండి? మూఢనమ్మకాల విషయాల్లో, పారంపర్యాచారాల విషయంలో మనం చచ్చిపోవాలి. ఎవరైనా వచ్చి పిలిచినా చచ్చిపోయిన వాడు లెగిస్తాడా? అలాగే మనం కూడా ఆ ఆచారాల విషయాల్లో ఆ మనిషి ఎప్పుడో చచ్చిపోయాడు అన్నట్టుగా ఉండాలన్నమాట. అలా లేకపోతే మళ్ళా మూలపాఠాల విషయంలో మనం చిగురిస్తే మనం క్రీస్తుతో కూడా మనం చనిపోలేదు అని ఇక్కడ చెప్తూ ఉన్నాడండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలో, వినయ విషయంలో, దేశశిక్ష విషయంలో, జ్ఞానరూపకమైనవి అని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహం విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. అలాంటివన్నీ కూడా స్వేచ్ఛారాధన అవుతుంది. మనం అన్యుల ఆచారాలు తీసుకొచ్చి ఆరాధన చేస్తే అది ఆత్మతో సత్యంతో ఆరాధన అవ్వదు. అది ఏ ఆరాధన అవుతుందండి? స్వేచ్ఛారాధన అవుతుంది. ఆ స్వేచ్ఛారాధనను దేవుడు అంగీకరించడు అని ఇక్కడ పౌలు గారు గట్టిగా హెచ్చరించడం అనేది మనం చూస్తూ ఉన్నామండి. అయితే యూదుల యొక్క అభిప్రాయం ఏంటంటే మేము యెహోవా దేవుని శాంతిపరచుటకు ఉపవాసం ఉంటాము అన్నారండి. దేవుణ్ణి శాంతిపరచుటకు ఉపవాసము ఉండవచ్చా అని అడుగుతున్నారండి. ఇప్పుడు దేవుడు సమాధానం ఏం చెప్తున్నాడు చూడండి వాళ్ళతో. 4వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. అంటే ఆ వచ్చిన వాళ్ళలో యాజకులు కూడా ఉన్నారు. ఈ సందేహం యాజకులకి కూడా ఉంది. ఏ సందేశం? ఉపవాసం ఉంటే దేవుడు సంతోషపడతాడా అనే సందేశం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ దేశపు జనులందరికీ యాజకులకును నీవి మాట తెలియజేయవలను. జకరియా ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడండి. ఈ జరిగిన 70 సంవత్సరములో, అంటే ఈ 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు కదా, ఈ 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటుందా? మన పాఠం పేరు ఏంటండి? భక్తి లేని ఉపవాసం. అంటే దేవుడు వాళ్ళని అడుగుతున్నాడండి, ఈ 70 సంవత్సరాలు కూడా మీరు సంవత్సరానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నారు, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటున్నారా అని అడుగుతున్నాడండి. వాళ్ళ జవాబు ఏంటండి? భక్తి లేదండి. ఒకవేళ మలాకీ గ్రంథంలోనైతే మేమెందుకు భక్తి లేవు అని అడుగుతుంటారు అక్కడ. ఒకవేళ వీళ్ళు కూడా భక్తి కలిగే ఉన్నామండి అని అనుకోవచ్చు మనసులో. దేవుడు వాళ్ళకి సమాధానం చెప్తూ ఉన్నాడు, లేదు, మీరు ఆహారము పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనకే కదా పుచ్చుకుంటుంది. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనకే కదా పానం చేసిరి. ఈ భక్తి లేని ఉపవాసం ఎలా ఉంటుందండి? పైకేమో అందరి దృష్టిలో ఉపవాసం ఉన్నట్టు నటిస్తారు. అమ్మో ఎక్కడ నీరసం అయిపోతున్నాను, కళ్ళు తిరిగిలా ఉన్నాయి, పడిపోతానేమో, చచ్చిపోతానేమోనని దొంగచాటును ఏం చేస్తారండి? చాలామంది డ్రింక్స్ లేకపోతే కొబ్బరి బొండాలు ఏదో ఒకటి గ్యాప్ ఇవ్వకుండా 5 నిమిషాలకు ఒకసారి తాగేస్తూ ఉంటారు. ఇప్పుడు
వాళ్ళు ఉపవాసం ఉన్నట్ట లేనట్ట అండి? ఏంటి ఆరారుగా అలా పడిపోతుంటే కడుపులోకి ఏం ఉపవాసం అండి? పైకి మాత్రం మనుషుల్ని నమ్మిస్తుంటారు ఉపవాసం ఉన్నట్టు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు స్వప్రయోజనం కోసం భోజనం చేసేసారు, మీ స్వప్రయోజనం కోసం పానం చేసేది భక్తి లేని ఉపవాసం అండి. వాళ్ళు ఎవరు ఉపవాసం ఉండమంటున్నారు? మేము ఉంటున్నాం, 5వ నెల వచ్చింది కాబట్టి ఉంటున్నాం, 7వ నెల వచ్చింది కాబట్టి ఉపవాసం ఉంటున్నాం. అందుకు కాదండి ఉపవాసం ఉండవలసింది. 5వ నెల కోసం, 7వ నెల కోసం, శుక్రవారం వచ్చింది కాబట్టి కాదండి. మనం పశ్చాత్తాపం పడితే, మనకు మారు మనసు వస్తే, లేకపోతే మనకి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించడానికి భక్తితో మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఏదో ఒక నెల వచ్చింది కాబట్టి, ఒక వారం వచ్చింది కాబట్టి కాదండి. వీళ్ళు నామకార్థంగా భక్తి లేకుండా ఉపవాసం ఉండడం బట్టి దేవుడు ఏమన్నాడంటే, మీకు భక్తి లేదు, అందుకే మీరు స్వప్రయోజనం కోసం తిన్నారు, స్వప్రయోజనం కోసం పానం చేసి తిరిగి అని చెప్తూ ఉన్నాడండి. ఇంకా వాళ్ళ మీద ఏమి నేరాలు మోపుతున్నాడు దేవుడు అంటే, యెరూషలేములోను దాని చుట్టూను పట్టణంలోను దక్షిణ దేశంలోను మైదానములోను జనులు విస్తరించి క్షామంగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసులకు తెచ్చుకొనకుండా వచ్చునా? దేవుని ఆజ్ఞలట వీళ్ళు మనసులో పెట్టుకోలేదంటండి. దేవుని ఆజ్ఞలు మనసులో పెట్టుకోలేదు. ఎప్పుడు? వీళ్ళు క్షేమంగా ఉన్నప్పుడు, దేవుడు వీళ్ళని విస్తరింపజేసినప్పుడు, దేవుడు వీళ్ళని ఆశీర్వదించినప్పుడు దేవుడి ఆజ్ఞల్ని వీళ్ళు మనసులో పెట్టుకోలేదు. మీరు అలా చేయొచ్చా అని అడుగుతున్నాడండి. కారణం ఏంటండి? దేవుడి ఆజ్ఞలు ఎందుకు మనసులో పెట్టుకోలేదు? ప్రవక్తల ద్వారా దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు, కానీ వాళ్ళు ఆ మాటల్ని మనసులో పెట్టుకోలేదంటండి. అందుకే వాళ్ళకి బుద్ధి రావడం కోసం దేవుడు ఏం చేశాడండి? బబులోను చెరకు పంపించాడు 70 సంవత్సరాలు. ఇప్పుడైనా మీకు బుద్ధి వచ్చి ఉంటుంది అని. కానీ 70 సంవత్సరాల తర్వాత వచ్చి కూడా ఇంకా ఆచారాలు చేసి ఇదే భక్తి అనుకుంటున్నారు. దేవుణ్ణి సంతోష పెట్టడం కోసం ఉపవాసం ఉండమంటారా అంటున్నారు. ఎంత తెలివి తక్కువ పరిస్థితి చూడండి. ఈరోజు కూడా చాలామంది మాలలు వేస్తున్నారండి. మతశాఖల్లో యేసుమాలో జపమ్మాలో ఏదో అంటున్నారు. ఆ మాల వేసుకొని దేవుని సంతోష పెడతారంట. ఏంటండి? దేవుడు ఆనందిస్తాడమ్మా? ఇది అన్యజనుల ఆచారాలు అండి. అన్యజనుల ఆచారాలు చేసి దేవుణ్ణి సంతోష పెట్టడానికి చాలామంది చూస్తూ ఉన్నారు. దేవుడు ఇలాగే ప్రశ్నిస్తాడండి. 8వ వచనంలో దేవుని పిల్లల జీవితము, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన జీవితాన్ని గురించి చెప్పాడండి. ఇవి కాదు అని చెప్తున్నాడు. దేవుడు భక్తి లేని ఉపవాసం వద్దన్నాడండి. భక్తి లేని ఉపవాసం నాకు అక్కర్లేదు. అయితే మరి దేవుడికి ఏం కావాలి? 8వ వచనం నుంచి 10వ వచనం వరకు, మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యులకు అధిపతి యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చిడి. మొదటిది ఏంటండి? దేవుడు వాళ్ళ దగ్గర నుంచి కోరుతున్నదండి. అది చాక్ పీసులు కావాలండి. చాక్ పీస్ రావట్లేదు బయటికి. దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన భక్తి, లేకపోతే భక్తిగల జీవితం, దేవుని పిల్లలు కలిగి ఉండవలసిన భక్తిగల జీవితాన్ని గురించి 8వ వచనం నుంచి 10వ వచనం వరకు దేవుడు చెప్పాడండి. ఏమని చెప్తున్నారు? 1, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. సత్యమును అనుసరించి
తీర్పు తీర్చుడి. అంటే సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చడం అంటే ఈ తీర్పు తీర్చే వారు అన్యాయంగా తీర్పు తీరుస్తారా? చాలా తీర్పులు అన్యాయంగా జరుగుతాయండి. అంత ఎందుకండి, మనం ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళతో ఒకరి వైపు ఏకపక్షంగా వినేసి మనం నిర్ణయాలు తీసేసుకుంటుంటాం చాలా సందర్భాల్లో. ఏమండి, ఏదైనా ఒకరికి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఇద్దరికి ఏం జరిగిందో వినాలి కదండి. వీళ్ళిద్దరు మొక్కలు చూసుకుంటున్నారు ఏంటో. మీ ఇంట్లో అలా జరుగుతుందమ్మా? అమ్మ అన్నయ్య మాట వినేసి నేను తిట్టేస్తుందా? అది చూసారండి, అని ప్రతి ఇంట్లో అంతేనండి. ఇప్పుడు పెద్దోడు ఏదో చెప్తాడండి చిన్నోడి మీద, మరి చిన్నోడిని కూడా ఏం జరిగిందా అని అడుగుతామా అండి? నిజమేనా అని అడుగుతామా? అడగకుండా వెంటనే కొట్టేస్తుంటాం, ఎవరిలోకి అయితే వాళ్ళని తిట్టేస్తుంటాం కదండి. ఇది చిన్న చిన్న విషయాలే కాదండి, పెద్ద పెద్ద విషయాల్లో కూడా యూదులు అలాగే ప్రవర్తించేవారండి. దేవుడు అన్ని పట్టించుకుంటాడండి. మనం సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. ఎవరికైనా చెప్పుడు మాటలు వినేసో ఏంటంటే ఎవరో అబద్ధాలు చెప్తే నమ్మేసో మనం ఎవరి గురించి తప్పుగా మాట్లాడకూడదండి. మన కళ్ళతో చూడకుండా, మనకు ఆధారాలు లేకుండా అసత్యాన్ని నమ్మి దుష్ప్రసారాలు మనం చేయకూడదు. ఎవరిని తీర్పు తీర్చకూడదు. వీళ్ళు భక్తిహీనులండి అని అనకూడదు ఎవరి మాటలో నమ్మేసి. ఏమండి, మీకు తెలిసా వాళ్ళు భక్తిపరులో భక్తిహీనులో మీరు చూసారా? ఎన్ని సందర్భాల్లో మనం అలా తీర్పు తీర్చేస్తామో ఇతరులకి. ఎందుకు పనికిరాడండి అంటాం మనం. మనకు తెలిసా పనికొస్తాడో పనికిరాడు. మనం పైరూపాన్ని చూస్తామండి, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఎప్పుడు ఎవరి విషయంలో కూడా మనం తీర్పు తీర్చకూడదు అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. రెండోది, ఒకరి యందొకరు కరుణావాత్సల్యము కనపరచుడి. కరుణావాత్సల్యాలు, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుడి. కరుణ, వాత్సల్యం. వాత్సల్యం అంటే ప్రేమ, కరుణ అంటే కనికరించడం. అండ్ ఈరోజు ఒక వ్యక్తి పట్ల మనం కష్టాల్లో ఉన్నవారి పట్ల మనం కనికరం చూపిస్తున్నావా? ఒక వ్యక్తి పట్ల ఉండవలసినటువంటి వాత్సల్యం చూపించగలుగుతున్నామా? పూర్వం ఎంత ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్యన ఉన్న ఎంత స్నేహం ఉండేదండి, ఎంత బాంధవ్యం, కుటుంబ సభ్యులకి ఎంత గౌరవం ఇచ్చేవారు, ఎంత విలువ, అన్నదమ్ముల మధ్యన ఎంత వాత్సల్యం, అక్క చెల్లెల మధ్య ఎంత వాత్సల్యం, స్నేహితుల మధ్య ఎంత వాత్సల్యం. వాళ్ళు చూడకుండా ఉండలేకపోయేవారు, వాళ్ళతో మాట్లాడకుండా ఉండలేకపోయేవారు, వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేసుకునేవారండి. ఇప్పుడు అంతా డబ్బు మయమైపోయింది. సూర్యుడు చుట్టూ భూమి తిరిగినట్టు మనిషి డబ్బు చుట్టూ తిరుగుతున్నాడండి. డబ్బును బట్టే గౌరవం, డబ్బును బట్టే ప్రేమ. డబ్బుంటే అన్నీ ఉంటాయి, బెల్లం ఉంటే చీమలు వచ్చినట్టు. అవి లేకపోయేటప్పటికి అన్నీ తగ్గిపోతాయి. గౌరవం తగ్గిపోద్ది, ఏమండి, ప్రేమలు తగ్గిపోతున్నాయి, ఆప్యాయతలు, అనురాగాలు అన్నీ కోల్పోతున్నారండి. అలా ఉండకూడదు. దేవుని పిల్లలు ఒకరి యందు ఒకరు ఎల్లప్పుడూ కరుణావాత్సల్యాలు కలిగి ఉండాలి. దేవుని బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి మనం అలా ఉండాలి అని ఇక్కడ దేవుడు మనకి కోరుకుంటూ ఉన్నాడు. ఇదండి భక్తి. ఇప్పుడు ప్రేమ లేనుడు ఏం భక్తిపరుడండి, కరుణ లేనుడు ఏం భక్తిపరుడండి కాదు. సాటి మనిషి పట్ల, సహోదరుడి పట్ల, సోదరి పట్ల మనం ప్రేమ కలిగి ఉంటే మనం భక్తిపరులు. తర్వాత మాట్లాడుతూ విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి అన్నాడు. అంటే కొంతమంది ఎవరెవరిని బాధ పెట్టకూడదో కొన్ని మాటలు చెప్పాడండి. విధవరాండ్రులను ఫస్ట్ లిస్టులో విధవరాండ్రులు, ఇంకెవరండి? తండ్రి లేని వారు, తండ్రి లేని వారిని, పరదేశులు, ఇంకొకరు దరిద్రులు.
వీళ్ళని బాధ పెట్టకూడదంటే అండి. విధవరాలను బాధ పెడితే భక్తి పరుగు కాదండి మనం. తండ్రి లేని వారిని బాధ పెడితే మనం భక్తిహీనులు. పరదేశుల్ని బాధ పెడితే మనం భక్తిహీనులు. అలాగే దరిద్రులు అంటే పేదోళ్ళండి. పేదోళ్ళని బాధ పెడితే మనం భక్తిహీనులు. ఇప్పుడు ఇతరులను బాధ పెడుతూ దేవుడికి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ ఉపవాసాన్ని అంగీకరిస్తాడండి? అంగీకరించడు. ఏ కాలంలోనూ కూడా దేవుడు విధవరాలను బాధ పెడితే మాత్రం దేవుడు ఎప్పుడు కూడా ఓర్చుకోలేదండి. కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 1:17 యెషయా గ్రంథం 1:17. హింసించి మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుడు చెప్తూ ఉన్నాడు లాయర్లకి, జడ్జిమెంట్ చేసే వాళ్ళు చెప్తున్నాడు, నాయనా మీరు ఎవరికైనా తీర్పు తీర్చేటప్పుడు ఇదిగో కీడు చేయటం మానేయండి, మేలు చేయ నేర్చుకోండి, న్యాయాన్ని జాగ్రత్తగా విచారించి అప్పుడు మీరు తీర్పు చెప్పండి. హింసింపబడు వారిని విడిపించండి, హింసించేవారిని కాదు. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాళ్ళ పక్షంగా వాదించండి. ఇప్పుడు ఎక్కువ అన్యాయాలు విధవరాలు జరుగుతుంటాయండి. ఎందుకంటే ఆమెకి ఏం చేసినా ఎవరు అడిగేవారు ఉండరు, ఒంటరిదే. కాబట్టి బోకరించే వచ్చి అని చెప్పేసి విధవరాలని ఆస్తి దగ్గర కానీ వేటి దగ్గరైనా మోసం చేసేయడానికి ట్రై చేస్తుంటారండి వాళ్ళ బంధువులందరూ కూడా. విధవరాల పక్షంగా దేవుడు ఉంటాడు. ఇర్మియా గ్రంథంలో 22:3 చూద్దామండి. ఇర్మియా గ్రంథం 22:3. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచు ఉన్నాడు, మీరు నీతి న్యాయమును అనుసరించి నడుచుకొనుడి, దోచుకొనబడిన వారిని బాధపెట్టు వారిని చేతిలో నుండి విడిపించుడి, పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాలనైనను బాధింపకుడి, వారికి ఉపద్రవము కలుగు చేయకుడి, ఈ స్థలములో నిరపరాధు రక్తం చిందింపకుడి. చాలండి. బట్ ఇక్కడ కూడా ఇర్మియా గ్రంథంలో కూడా దేవుడు విధవరాలను బాధ పెట్టొద్దు, తండ్రి లేని వారిని బాధ పెట్టొద్దు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే ఈ మాటను తెలియజేశాడండి. నిర్గమకాండ 22 22 చూస్తే నిర్గమకాండం, విధవరాలనైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు, వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నొంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును, నా కోపాగ్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించేదను, మీ భార్యలు విధవరాండ్రులగుదురు, మీ పిల్లలు దిక్కులేని వాళ్ళగుదురు అన్నాడు. విధవరాలను బాధ పెడితే నీ భార్య విధవరాలు అవుతుంది, నీ భార్యని విధవరాలుగా నేను చేస్తాను అన్నాడండి దేవుడు. నువ్వు దిక్కులేని వారిని బాధ పెడితే నీ పిల్లల్ని దిక్కులేని వారిగా నేను చేస్తాను అన్నాడు దేవుడు. ధర్మశాస్త్రంలో అంత ఖచ్చితంగా హెచ్చరించాడండి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు. కానీ ప్రజలు ఆ మాటలు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా కానీ పెడచెవులు పెడుతూ వచ్చారు. ద్వితీయోపదేశకాండము 10:18 చూస్తే, ఆయన తండ్రి లేని వారికి విధవరాలికి న్యాయము తీర్చి పరదేశి యందు దయించి అన్నవస్త్రమును అనుగ్రహించేవాడు అన్నాడండి. మీరు ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా, అప్పుడు మీరు కూడా ఇప్పుడు పరదేశుల్ని మీరు కనానికి వెళ్ళిన తర్వాత మీరు పరదేశుల్ని చూసి జాలి చూపించండి. అదండి దేవుడి లాజిక్. ఇల్లెందుకు పరదేశులకి జాలి చూపించాలి, పరదేశులు ఎందుకు ప్రేమించాలి? మీరు ఒకప్పుడు పరదేశులుగా ఉన్నారు కదా కనాన్లో, మీరు అప్పుడు చిత్రహింసలు అనుభవించబడ్డారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తే వాళ్ళకి మీకు తేడా ఏంటి? కాబట్టి ఇప్పుడు మీరు పరదేశుల్ని ప్రేమించండి, వాళ్ళ పట్ల
ఐగుప్తులో మోసే కాలంలో. అది చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ద్వితీయోపదేశకాండం కదండి చదువుతున్నది. ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నప్పుడు అది ఇక్కడ రేట్ చేసి మాట్లాడారనమాట. అదేవిధంగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం అండి. కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడు పౌలు గారు మనకి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అన్నాడు. కాబట్టి మనందరం కూడా ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి, కరుణాహృదయులై ఉండాలి, క్షమించేవారుగా ఉండాలి అని పౌలు గారు ఈ మాటలు చెప్పడం జరుగుతూ ఉందండి. యేసుక్రీస్తు వారు ఈ మాటల ప్రకారం బ్రతికారండి, ఇలాగే జీవించారండి, సత్యాన్ని అనుసరించే తీర్పు తీర్చారు. అలాగే కరుణా వాత్సల్యాలు అందరి మీద చూపించారు, పాపుల మీద కూడా కనికరం చూపించాడు యేసుప్రభు. గుడ్డివారిని, కుంటివారిని అందరినీ కూడా కరుణ చూపించారండి. విధవరాండ్రలను, తండ్రి లేని వారిని, దరిద్రుల్ని యేసుప్రభు వారు చేర్చుకునేవారు, వాళ్ళు ప్రేమించేటట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయకూడదు అన్నాడు. చివరి మాట అక్కడ రాసుకోలేదు కానీ మనం హృదయంలో కూడా ఎవరికి కీడు చేయొద్దు అన్నాడండి జకర్యా గ్రంథంలో. ఎవరికి కీడు చేయొద్దు. ఇప్పుడు ఈ మాటలు చెప్పిన తర్వాత వాళ్ళు ఏమైపోవాలండి? అయ్యో మేమేమో ఉపవాసం ఉంటే దేవుడు సంతోషపడతాడు అనుకున్నాం, ఉపవాసం ఉంటే దేవుడు సంతోషపడ్డు, ఈ భక్తిగా బ్రతికితే దేవుడు సంతోషపడతాడు, సరే భక్తి అంటే ఏంటో మాకు తెలియక మేము ఇలాగ బ్రతికిస్తాం, ఈ రోజు నుంచి దేవుడు చెప్పినట్లుగా మేము బ్రతుకుతాము అని అని తెలుసుకొని దేవుడి దగ్గర మోకరిల్లి పశ్చాత్తాప పడితే భలే ఉండండి. వాళ్ళు ఏం చేశారు చూడండి, 8వ వచనం, 8వ వచనం అండి, 11వ వచనం అండి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులే వినకుండా చెవులు మూసుకొనిరి. ఏం చేశారంటమ్మా? అసలు ఈ బోధ చేస్తుంటే వాళ్ళకి ఇష్టం లేదు ఈ బోధ. ఇప్పుడు కూడా చూడండి, ఈ కాలంలో చూడండి, దేవుడి కోసం డాన్సులు చేయమన్నా చేస్తారు, పండుగలు చేయమన్నా చేస్తారు, వేషాలు వేసుకోమన్నా వేసుకుంటారు, రంగు బట్టలు వేసుకొని మాల వేసుకోమన్నా వేసుకుంటారు, ఏదైనా చేస్తారు. కానీ భక్తిగా బ్రతకండి అంటే ఎవరు వినరండి. ఆ యూదులు కూడా ఏం చేశారట? చెవులు మూసుకున్నారట. మూర్ఖులే వినకుండా చెవులు మూసుకున్నది. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడండి 12వ వచనంలో. వాళ్ళ స్పందన చూసి దేవుడికి కోపం వచ్చేసింది అనమాట. ఇప్పుడు ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినుకుంటున్నట్లు హృదయములను పురువిందం వలె కఠినపరుచుకుంది కనుక. చాలండి. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడిస్తున్నాడంటే ఈ ప్రవక్త మాటలా దేవుడు మాట్లాడండి? దేవుడు మాటలు. దేవుడు మాట్లాడుతుంటే దేవుడు ఆత్మచేత రాయించిన మాట్లాడినాడు. ఆ మాట ఇక్కడ చూడండి, అండర్లైన్ చేయండి. యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు. యెహోవా తన ఆత్మ ప్రేరణ. బైబిల్ ఎలా రాయబడిందండి? మనుషులు ఇచ్చలబట్టి కలగలేదు లేఖనం అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 వచనం ఇస్తారా? పేతురు రాసిన మొదటి పత్రిక 1:21. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపడు గాని తన మృదుల్లో నుండి లేపి ఏ చదువుతున్నాను ఆయన? పేతురు రాసిన మొదటి పత్రిక 1:21 వచనం. మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ ప్రేరేపబడిన వారై దేవుని మూలంగా పలికి. 2 పేతురు, సారీ నేను సరిగ్గా చూసుకోలేదు.
2 పేతురు పత్రిక 1:21 లేఖనం ఎలా కలిగిందండి? మనుషులు ఇచ్చని బట్టి కలగలేదు, అంటే మనుషుల యొక్క అభిప్రాయాల బట్టి కోరికలు బట్టి లేఖనాలు రాయబడలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి అన్నాడండి. అదే 1 పేతురు పత్రికలో 1:11 ఇక్కడ కూడా మనం చూసినట్లయితే 1:11 పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్షి ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును వ్యక్తి కాలమును సూచించి వచ్చిన దానిని విచారించి పరిశోధించింది. కాబట్టి ఇక్కడ కూడా దేవుని ఆత్మ గురించి రాయబడిందండి. యేసుక్రీస్తు వారు ఎలాంటి శ్రమలు పొందాలో పరిశుద్ధాత్ముడు ముందుగా రాయించాడట. ఆ మాటల్ని పరిశీలించి మీరు తెలుసుకోండి అని పేతురు గారు యూదులకి తెలియజేస్తూ ఉన్నాడండి. కాబట్టి ముందుగా రాయించింది ఎవరో? పరిశుద్ధాత్మ. బైబిల్లో రాయబడిన మాటలన్నీ ఎవరు రాయించినాయండి? పరిశుద్ధాత్మ రాయించినటువంటి మాటలే కానీ మనుషులు ఇచ్చల బట్టి రాయబడిన మాటలు కానే కాదు అనే సంగతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 2 తిమోతి పత్రిక 3:16 అండి. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము అన్నారు. లేఖనాలు ఎలా కలిగాయండి? దైవావేశం వల్ల, అంటే దేవుడి యొక్క ఆవేశం వల్ల, దేవుడి యొక్క ఊపిరి వల్ల కలిగినవి దేవుడి మాటలు ఇవన్నీ చెప్తూ ఉన్నారండి. నెహెమ్యా గ్రంథం 9:30 చూద్దామండి. నెహెమ్యా 9:30. చదువుతున్నాను. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి అన్నాడండి. నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి అన్నాడు. ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత, అంటే ప్రవక్తలు పలికిన మాటలన్నీ పరిశుద్ధాత్మ చేత పలకబడిన మాటలు. ఈరోజు కూడా దేవుని యొక్క గ్రంథంలో నుండి ఎవరైనా ఒక మాట మనకు బోధిస్తే అది ఎవరి మాటలండి? అవి యెహోవా మాటలు, పరిశుద్ధాత్మ ద్వారా పలికించిన మాటలు అనుకోవాలి. కానీ మా మీద వాక్యం చెప్పారండి, మా గురించి చెప్పారండి, మా లోపాలు చెప్పారండి అనుకొని చాలామంది అపార్థం చేసుకొని మనుషుల మీద కోపం పెంచుకుంటూ ఉంటారు. అలా చేయకూడదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఆ జకరియా కాలంలో ఆ యూదులు దేవుడి మాటలు అనుకోకుండా మనుషుల మాటలు అనుకొని చెవులు మూసుకున్నారట, మూర్ఖుల్లాగా కఠినంగా ప్రవర్తించారట అండి. అప్పుడు దేవుడు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నాడండి. వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తున్నాడో చూడండి. నీ హృదయములను కురివిందముల వలె కఠినపరుచుకున్నది అన్నాడు. కురివిందములు అంటే చెకుముకు రాయిలాగా అని అర్థం అంటండి. కురివిందములు అంటే చెకుముకు రాయిలాగా మీరు కఠినపరుచుకున్నారు అని అర్థం. కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకు వచ్చెను. దేవుడు వారి మీదకి మహోగ్రతను కురిపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాడండి. ఇందుకు ఏంటి దేవుడు కురిపించే ఉగ్రత ఎలా ఉంటది? కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ఇదండి దేవుడు కురిపించే ఉగ్రత. ఇదేంటండి, దేవుడు మాట్లాడకపోతే నష్టమేముంది అనుకుంటున్నారా? దేవుడు వాక్యం మనకు అందకపోతే అంతకు మించిన కరువేముంటుందండి. దేవుడు మాటలు మనకు అందనవడంట. మనం దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడంట. కారణం ఏంటండి? నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు, చెవులు మూసుకున్నారు. కాబట్టి వారు పిలిచినప్పుడు నేను ఆలకించను అని దేవుడు ఒక కఠినమైన నిర్ణయాన్ని ఇక్కడ తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నామండి.
అని మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మనం బాగా ప్రేమించిన వాళ్ళు మనతో మాట్లాడడం మానేస్తే మనం ఓర్చుకోగలమండి? ఇంట్లో ఎవరైనా ఒక వారం రోజులు మాట్లాడుకోకుండా ఉన్నారా ఎవరైనా మీ ఇంట్లో? భార్య భర్తలు కానీ యేసుప్రభు అయితే వెంటనే సమాధానం పడమన్నారు కదండి. సూర్యాస్తమయం లోపల 2 రోజులు మాట్లాడకుండా ఉన్నోళ్ళు చేయొద్దండి ఇక్కడ. మీ ఇంట్లో 2 రోజులు మాట్లాడకుండా మేము ఉండగలమని అంటారా? ఉంటారా? కష్టమా ఈజీయా అండి? అంతకంటే పెద్ద శిక్ష ఏమి ఉండదండి. మన ఇంట్లో మన భార్యో భర్తో పిల్లలో మనతో మాట్లాడటం మానేస్తేనే మనం నరకం అనిపిస్తాం. అలాంటిది దేవుడు మనతో మాట్లాడడం మానేస్తే పరిస్థితి ఏంటండి? మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో మాట్లాడడం మానేసాడండి. ఎంత శిక్ష వేశాడమ్మా? 400 సంవత్సరాలు ప్రవక్తలు పంపించి మాట్లాడడం మానేశాడు. దేవుడి వాక్యం దొరకని కరువు అనిపించారు వాళ్ళు. అదేనండి దేవుడు ఇక్కడ చెప్తున్న ఉగ్రత. మరలా యేసుప్రభు వచ్చే వరకు కూడా వాళ్ళకి దేవుడి మాటలు దొరకలేదు అండి. ఈరోజు ఎవరికైనా అలాంటి కరువు వస్తుందంటే ఎవరికైనా భయం వస్తుందా? అన్న వస్త్రాలు లేని కరువు అయితే భయపడిపోతాం. అమ్మో భోజనం దొరకదట, తుఫాను ఉందంట, ముందుగా అన్ని కొన్ని ఇంట్లో పెట్టేసుకోవాలని వీటికి వర్షాలకి వాటికి మనం భయపడి అది కరువుగా భావిస్తాం. కానీ దేవుడి వాక్యం దొరకలేని కరువు, దేవుడు మాట్లాడలేని కరువు కూడా ఒకటి ఉందండి బైబిల్లో. అలాంటి కరువుని దేవుడు మనకు రెప్పిస్తాడేమో చూసుకోండి. వీళ్ళతో చెప్పేశాడు, నేను మీతో మాట్లాడను, నేను చెప్పేటప్పుడు మీరు వినలేదు కాబట్టి మీరు పిలిచేటప్పుడు నేను వినను. ఈ మాట కూడా ఇదే మొదటిసారి కాదండి దేవుడు చెప్పడం. ఈ మాటని గతంలో చాలాసార్లు దేవుడు చెప్పాడు, కానీ వాళ్ళు వినలేదండి. ఒకసారి చూడండి సామెత్రి గ్రంథంలో 1వ అధ్యాయము, సామెత్రి గ్రంథం 1వ అధ్యాయము 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అపహాస్యము చేసేదను చాలండి. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, నా మాట మీరు వినకపోతే మీ మాట నేనే విన్నాను. పైగా మీరు కష్టంలో ఉండేటప్పుడు నేను నవ్వుతాను, మీరు బాధలో ఉండేటప్పుడు నేను అపహాస్యం చేస్తాను అని దేవుడు వాళ్ళకి చెప్తూ ఉన్నాడండి. అలాగే 18వ కీర్తన చూడండి, 18వ కీర్తన 25వ వచనంలో కూడా ఇలాంటి మాట ఒకటి ఉంది. 18వ కీర్తన 25, 26 వచనాలు. మనం పాట పాడుతాం, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును, గర్విష్ఠుల యొక్క గర్వమున నచును, సర్వమునే నిగిన సర్వాధికారి. ఈ మాట బట్టే ఆ పాట రాశారండి. దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుని ఎడల యథార్థవంతుడుగా ఉండువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు, మూర్ఖుని ఎడల నీవు వికటముగా నుండువు. కాబట్టి దేవుడికి కూడా మనసు ఉంటుందండి. ఎంతకాలం చెప్తాడు, ఎంతకాలం వచ్చుకుంటారు? ఆయన దీర్ఘశాంతం గలవాడే, కానీ ఆయన శాంతానికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఒక రోజుని దేవుడు ఏం చేస్తాడండి, ఇంకా నువ్వు మూర్ఖుడు అని ఆయనకి అర్థమైపోయిన తర్వాత నీ పట్ల వికటమే చూపిస్తాడండి. నీకు సద్భావం లేనప్పుడు నీ దగ్గర సద్భావం లేనట్టుగానే ప్రవర్తిస్తాడు. నువ్వు గర్విష్ఠమైనప్పుడు నీ దగ్గర ఆయన గర్వాన్ని అణచడానికి కూడా ఆయన శక్తిమంతుడే అన్నాడు. ఆ మాటలు బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలో ఇక్కడ కూడా దేవుడు ఇదే మాటను రాయించాడండి. మలాకీ 3:7. నా పితరుల నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని తోసివేసిరి. అయితే మీరు
నా తట్టు తిరిగిన ఎడల నేను మీ చుట్టూ తిరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిగా మేము దేని విషయంలో తిరుగుదామని వీరద్దు. చూసారండి, వాళ్ళు ఏమంటారట, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతానని దేవుడు చెప్తుంటే మేమెప్పుడు తిరగలేదండి మీ తట్టు, ఏ విషయంలో తిరగలేదండి అని ప్రశ్నిస్తున్నారండి. మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దేవుడు జవాబు చెప్తే అప్పుడు సైలెంట్గా ఉంటారు, సిగ్గుపడి ఊరుకుంటారండి. మలాకి గ్రంథంలో పరిస్థితి అలాంటి పరాకాష్ఠకి వెళ్ళిపోయారనమాట. అప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో, మొదటి సమూయేలు 2:30, మీ ఇంటి వారును మీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాజకత్వం జరిగించునని యెహోవా ఆజ్ఞించుచున్నాను. ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమైనది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. దేవుని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తాడు. దేవుణ్ణి మనం తృణీకరించామనుకోండి, దేవుడు కూడా మనల్ని తృణీకరిస్తాడు. దేవుడి చేత తృణీకరించబడిన తర్వాత ఇంక మనకేం ఉండదండి. ఇంకా మొత్తం శూన్యమే, మొత్తం నాశనమే, మొత్తం పతనమేనండి. కాబట్టి దేవుడి చేత వెక్కిరించబడే రోజు, దేవుడి చేత అపహాస్యం చేయబడే రోజు ఎప్పుడు ఎవరు తెచ్చుకోకూడదండి. మారుమనసు పొందాలి. దేవుడు మన లోపాలు చెప్పినప్పుడు మనము దిద్దుకోవాలండి. కానీ ఇక్కడ జకరియా గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రజలెవ్వరూ అలా లేరండి. ఇర్మియా గ్రంథం చూడండి, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం అండి. ఇర్మియా 5:3. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచున్నావు. నీవు వారిని కొట్టితువు గాని వారికి దుఃఖము కలగలేదు, వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనలకు ఉన్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకుని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. ఇర్మియా ప్రవక్త చెప్తున్నాడండి ఇశ్రాయేలు గురించి, అయ్యా వీళ్ళు మారరండి, వీళ్ళు జైలుకు పంపించేయండి, బబులోను రాజుని రప్పించేయండి, తీసుకుపోండి వీళ్ళని అని చెప్తున్నాడండి. కారణం ఏంటండి? వీళ్ళు ఎంత కొట్టావో నువ్వు, కానీ వీళ్ళకి దుఃఖం రాలేదు. తల్లిదండ్రులు పిల్లలు కొట్టేటప్పుడు పిల్లలు ఏం చేయాలండి? వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఏడవాలి, కాళ్ళు పెట్టుకోవాలి. అమ్మ ఇంకెప్పుడు నన్ను అలా చెయ్యను, నన్ను క్షమించి అనాలి. దెబ్బలు కొడుతుంటే ఎన్ని దెబ్బలు కొట్టినా నొప్పట్లేనట్టు అలా తన్ని పెట్టి నిలబడి ఉండిపోతారు కొందరు పిల్లలు. వాళ్ళు కొట్టు మన చేతులు నొప్పెడితే కానీ వాళ్ళు ఒక మాట అమ్మ అనరు. కాసేపు పోయిన తర్వాత వాళ్ళ కోపం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారండి? మనం ఎన్ని దెబ్బలు కొట్టామో లెక్క పెట్టుకొని ఇంకొక దెబ్బ ఎక్స్ట్రా మనల్ని కొట్టేస్తారు వాళ్ళు. అదేనండి పెంకు పిల్లలు అంటారు వాళ్ళు, మొండు పిల్లలు. ఎవరండి వాళ్ళు? పెంకు పిల్లలు, మొండు పిల్లలు, కఠిన హృదయం అయిపోయిన పిల్లలు, రాతి హృదయం అయిపోయిన పిల్లలు. అలాంటి పిల్లలు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఏంటమ్మా, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఎలా ఉన్నారమ్మా? ఇలా కఠిన హృదయం అయిపోయిందండి వాళ్ళకి. దేవుడు ఎంతో ప్రేమతో చెప్తే, నాయనా నాకు ఉపవాసం అక్కర్లేదు నాయనా, ఇదిగో మీరు భక్తి కలిగి ఉండండి, అది చాలు. భక్తి కలిగి ఉండండి అంటే చెవులు మూసుకున్నారట. బాబోయ్ మాకు భక్తి గురించి చెప్పకండి అని. జైలుకి పంపించి 70 సంవత్సరాలు శిక్షింపజేసిన బుద్ధిరాని పిల్లలు. అందుకే యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు గురించి ఏముంటుందంటే, యెషయా గ్రంథం కాదు, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం అండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 9. లోబడనొల్లని వారు ఎవరండి? ఇశ్రాయేలుకి ఒక బిరుదు. ఏం బిరుదు అండి? ఎలాంటి బిరుదు ఉందండి వాళ్ళకి? లోబడరంటండి వాళ్ళు. ఎక్కడ లోబడరు, ఎంత చెప్పినా వినరు, ఎంత చెప్పినా మారరు. ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని ప్రసంగాలు వినినా లోబడరు. వాళ్ళు మోసే రావడం కాస్త ఆలస్యమయ్యేటప్పటికే దూరబొమ్మను తయారు చేసుకున్నారు. లోబడరు. ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన మాటలన్నింటినీ కూడా
ఏ మాటకి లోబడలేదండి. అందుకని ఆ పేరు పెట్టేశాడు, మీరు లోబడిన వాళ్ళని వారు. ఇర్మియా గ్రంథంలో 32-33 చూడండి. ఇర్మియా 32-33 ఇవి వచ్చి చదువుకొని ముగించుకున్నామండి. నేను పెండ్ల కాడ లేచి వారికి బోధించినను వారు నా బోధ అంగీకరింపబోయి వారు నా చుట్టూ ముక్కును తెలుపుకొనక నీటినే తెచ్చుకొని. చూసారండి, ఇశ్రాయేలు ప్రజలకట దేవుడు ఏమో ఇప్పటికైనా మారుతారేమో, పెందుల కడనే లేచి చెప్తే వింటారేమో. మనకు ఒక సైన్స్ ఉంటుంది మనకు ఏంటంటే, ఏదైనా ఉదయాన్నే లేచి చీకటినే లేచి చదివేది బాగా గుర్తుంటుంది. అందుకే చాలామంది గుడ్ స్టూడెంట్స్ అందరూ తెల్లారు 4 గంటలకు లేచి పుస్తకాలు పట్టుకొని చదువుకుంటుంటారు. ఉదయాన్నే చెప్పింది ఫస్ట్ టైం చెప్పిన మాట బాగా అది వినబుద్ధి వేస్తుంది, అది గుర్తుంటుంది కూడా రోజంతా. అందుకే దేవుడు కూడానట పెందుల కడనే లేచి పాపం ఇశ్రాయేలు ప్రజలకి వాక్యం అందించేవాడంట. పెందుల కడనే లేచి వాళ్ళకి వాక్యం చెప్పినా సరే కానీ, బోధించినా కానీ నా బోధను అంగీకరించలేదు. వారు నా తట్టు ముఖం తిప్పుకొనక వీపునే తిప్పుకొనేది. దేవుడు వాక్యం చెప్తుంటే వాళ్ళు వీపు చూపిస్తున్నారట దేవుడికి. నా వీపుకి చెప్పుకో, నీ మాటలు నాకు అక్కర్లేదు. ఏమండి ఎలా ఉన్నారు, కఠిన హృదయం అంటే ఎలా ఉంది చూడండి. ఆ రోజు వాళ్ళే కాదండి, ఇప్పటికీ కూడా మనం దేవుడి వాక్యాన్ని మనం పాటించకపోతే, ఇప్పటికీ మనం అనుసరించకపోతే, భక్తిగా బ్రతకకపోతే మనం కూడా ఈ వీపు చూపిస్తున్నామండి దేవుడికి. మనం కూడా ఇలాగే గట్టిగా రాయిలాగా అయిపోయిన వాళ్ళం అండి. దేవుడు మన ప్రార్థన వినడు, మనకి కూడా దేవుడి వాక్యం దూరం చేస్తాడండి. సరే, ఎవరికి వాళ్ళు ఆలోచించేసుకున్నాం, భక్తిగా బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మన భక్తి మనల్ని రక్షిస్తుందండి. మన విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. మన భక్తి మన కుటుంబ సభ్యులు రక్షిస్తుందండి. భక్తిహీనంగా బ్రతికితే మన వల్ల మన కుటుంబ సభ్యులు కూడా శిక్షింపబడతారు. మన వల్ల మన కుటుంబ సభ్యులకి అవమానం వస్తుంది, మన సంఘానికి అవమానం వస్తుందండి, దేవుడికి అవమానం వస్తుంది. కాబట్టి మనందరం భక్తి కలిగి ఉందాం, ఉపవాసం ఉందాం, సంఘం కోసం ఉపవాసం ఉందాం, మనందరం మారు మనసు పొందడం కోసం ఉపవాసం ఉందాం, మన కుటుంబ సభ్యుల యొక్క సమస్యల కోసం మనం ఉపవాసం ఉందాం. కానీ దేవుని సంతోషపెట్టడానికి కాదు. నువ్వు ఉపవాసం ఉంటే దేవుడు సంతోషపడిపో పొంగిపోడండి. దేవుడిని సంతోషపెట్టడానికి మనం ఉపవాసం ఉండక్కర్లేదు. మనం మారు మనసు పొందాం అనడానికి, మనం పశ్చాత్తాపం పడుతున్నాం అనడానికి, మనం మారుతున్నాం అనడానికి రుజువుగా మన ఉపవాసం ఉండాలి తప్ప దేవుడిని సంతోషపెట్టడానికి అక్కర్లేదండి. పౌలు గారు దశలోనికి రాసిన మొదటి పత్రికలో 4:2 మనం చూస్తే ఇక్కడ దేవుణ్ణి సంతోషపెట్టడం ఎలాగో పౌలు గారు చెప్పారటండి వాళ్ళకి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4 మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరు ఎలాగో నడుచుకొని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొని ఉన్నారు. ఏంటండి, పౌలు గారు దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో, భక్తి అంటే ఏంటి? దేవుణ్ణి సంతోషపరచడం. దేవుణ్ణి ఎలా సంతోషపరచాలో, ఎలా భక్తిగా బతకాలో మా వల్ల మీరు నేర్చుకున్నారు అంటున్నాడండి. అయితే ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధిని అందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అని యేసునందు హెచ్చరించుచున్నాము అన్నాడండి. కాబట్టి మన వల్ల కూడా ఇంకొకరు భక్తి నేర్చుకోవాలి, మన వల్ల ఇంకొకరు భక్తిహీనత నేర్చుకోకూడదు. ఏమండి, మన కుటుంబ సభ్యులకి మనం ఏం నేర్పుతున్నాం? భక్తిహీనత. భక్తి నేర్పాలండి, విశ్వాసాన్ని నేర్పాలి అండి. మనందరం అలాగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఇశ్రాయేలు గురించి చెప్పుకున్నప్పుడు మనకు కొంచెం ఏంటి అలా ప్రవర్తించారా అనిపిస్తుంది. కానీ మన జీవితాలు కూడా ఈరోజు అలాగే ఉన్నాయండి. మనం కూడా మార్పు లేకపోతే మనకి వాళ్ళకి కూడా ఏం తేడా ఉండదు. మన కోసం యేసుప్రభు లోకానికి వచ్చింది, మన కొరకు కొత్త నిబంధన ఇచ్చింది, మన కొరకు ఇంత చేసింది వ్యర్థమైపోకుండా ఉండాలంటే
మనందరం కూడా ఈ వాక్యాలు బట్టి మనము కదిలించబడి మనం దేవుడు కోరుకున్నట్టుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఓపికగా వాక్యమైన మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నానండి. అందరూ పొందనాలు.